తంచా పోయావా మామయ్య? అయితే కడిని తీసుకుంటలేడా నేనే తిత్తున్నా. దోస్తులు అన్న అయితే చికెన్ మంచిగా ప్యాకేజ్ అయితే మన చేతిలో అయితే పెట్టిండు. ఈ అన్న దగ్గర అయితే చికెన్ తీసుకోండి, చాలా బాగుంటుంది. నమస్తే దోస్తులు, నీ అయితే మీరు ఇష్టమా నన్ను అయితే మర్చిపోకూరి. ఇవాళ అయితే నేను చికెన్ తెచ్చినాం, గంజి తెచ్చినాం, గంజులు ఉన్న ఉల్లిగడ్డలు తెచ్చినాం, చాకు తెచ్చాం. చాకు అయితే కొన్ని కొత్తేందుకు కాదు, చాకు అయితే ఉల్లిగడ్డలు కొత్తేందుకు. ఉల్లిగడ్డల ప్యాకెట్ తెచ్చినాం. ఇవన్నీ ఏం చేస్తాం చూడు ఇక మేము ఇక మొత్తం అయితే బండకాడికి పోయి చికెన్ అయితే అనుకొని ఏం చేస్తాం మొత్తం అయితే స్కిప్ చేయకుండా అయితే చూడుర్రి మీరు. ఫస్ట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్కి కొత్త అయితే వస్తే వాళ్ళు ఇక సుధారి ఎట్లా వేసుకుంటాం నారి చూద్దాం నారి. ఇదైతే తలవారు గాయస్, తలవారు పట్టి నువ్వు కోసుడే ఇక నీ పట్టబట్ట కోసుడే. ఇదైతే రియల్ తలవారు కాదు, ఇదైతే ప్లాస్టిక్ తలవారు. దీన్ని బట్టి ఉల్లిగడ్డలు కోద్దాం ఇప్పుడైతే ఇక. దోస్తులు ఇప్పుడైతే మనం చికెన్లకి ఉల్లిగడ్డలు వస్తున్నాం. వాడైతే పని చేయడానికి ఆటాడుతున్నారు వీళ్ళు. దోస్తులు మామూలుగా కత్తి దొరకలే, అందుకే తలవారు పట్టి ఆటాడి మిరపకాయలు అయితే కోతుండు చూడుర్రి. ఇక మామూలు ఏమన్నా ఇక మీరే చెప్పుర్రి, ఇక కామెంట్లలో చెప్పుర్రి. ఇక మావాడు ఒక్కడే బుద్ధిమంతుడు, వీనికి ఒక్కడికే వంటచ్చు, అందుకే వీడు ఇక ఉల్లిగడ్డలు కోతుండు గాయస్. దోస్తులు వీడైతే తలవారు పట్టుకొస్తుండు, అయితే చంపేందుకు కాదు అరిటాకులు తీసుకొస్తేందుకు. అరిటాకులు అయితే చికెన్ పెడతాడు, వాళ్ళు అయితే పురాలు ఆడ వర్క్ చేస్తుర్రు. అరిటాకు కూడా వచ్చింది అనుకో ఇన్ని కోస్తాడు. ఇక మళ్ళీ ఎట్లయితే తెలియదు. ఇక అరిటాకులు అయితే కోద్దాం పదండి దోస్తులు. కోసేరే ఇక 2-3 అరిటాకులు మంచి మంచి కోసేయ. ఇక ఈ పొలాల్లో పడితే ఇక నీకు దిక్కే లేరు. ఇక ఇక తాను చెప్తే నీళ్ళు చూస్తలేవు, బయట దుని కూడా ఇక పోయి మంచిగా పోయి మంచి పోయి. మావాడైతే కోతుండు దోస్తులు. మామూలు శ్రీమాకైతే ఒక లైక్ కొట్టుర్రి. నేను పోయానే అత్తలేదు తలవారితోటి. ఇదైతే రియల్ తలవారు అయితే కాదు దోస్తులు, అయితే ప్లాస్టిక్ తలవారు. ఏదో ఫన్నీగా ఉంటాయని పెట్టినా. ఇక మన వాళ్ళు అయితే అక్కడ పని చేస్తారు. ఇక ఆడికైతే పోదాం. ఇక అదైతే కోతకొచ్చింది దోస్తులు. ఇక ఈ వారి కోసుడే. ఇక ఇక దోస్తులు ఇలా అయితే ఇక ఉల్లిగడ్డలు అయితే ఇంకా ఉడవలే. మేము అరిటాకులు తెచ్చిన అంత అయింది, కానీ ఇలా అయితే ఉల్లిగడ్డలు కోసులు అయితే ఉడవలే. ఇంకా దోస్తులు కట్ట అయితే తెగుతలేదు. అన్ని తెచ్చినాం కానీ దోస్తులు అగిపెట్ట తెచ్చుడు అయితే మర్చిపోయినాం. ఈయనైతే పంపిస్తున్నాయి అగిపెట్టకి. అగిపెట్ట మర్చిపోయినాం ఫ్రెండ్స్. అంట పెట్టడానికి ఇప్పుడు పొయ్యి కావాలి. ఇప్పుడు అంత ఆగమాగా ఉంది. ఇప్పుడైతే గంటకొక మాట మాట్లాడుతున్నావు, మాట్లాడరా అంటే ఇక గంటకొక మాట అయితే మాట్లాడుతున్న దోస్తులు. మనం అయితే ఇప్పుడు చికెన్ కడుక్కోవడానికి మోటార్ కాడికి అయితే పోదాం. రెడీ. మనం అయితే ఇప్పుడు చికెన్ కడుక్కోవడానికి మోటార్ కాడికి వచ్చినాం. ఇప్పుడు చికెన్ కడుక్కున్నాం.
పెట్టుకోవడం అయితే అయిపోయింది. మనం ప్రాసెస్ చాలు చేద్దాం దాన్ని. దోస్తులు ఇప్పుడైతే మనం చికెన్లకి ఏం పట్టాలో అవన్నీ పెడుతున్నాం. దోస్తులు కారం చూడు ఎర్రగా ఉంది. మావాడు ఉప్పు ఏమంటే ఇవంతా పట్టుకొని వచ్చిండు 3-4 కిలో చికెన్లకి ఎక్క. దోస్తులు మనం దుకాణంకి అయితే మసాలా అయితే కొనుకొచ్చుకున్నాం. ఇగో ఇది కూడా కొనుక్కున్నాం అట్నే. దోస్తులు ఇప్పుడైతే ఆడ వచ్చేలోపు మనమైతే ఈ పెరుగు అవన్నీ కలుపుకొని పెట్టుకుందాం చికెన్లా. దోస్తులు దీనిలో పెరుగు అంటాడు మొత్తం తాగుతుండు. వీడైతే చికెన్ అంటే వచ్చి దీని అయితే వండుకుంటుండు చూడు దోస్తులు. నీకు సిగ్గుమానం అయితే లేదు దోస్తులు. ఇప్పుడు వచ్చింది వాటర్ బాటిల్ తీసుకొని వచ్చిండు, చల్లగా ఉంటుంది. ఇది పుణ్యం కలుగుతుంది దోస్తులు. ఇప్పుడైతే ఎర్ర కారం అయితే దాంట్లో ఎత్తుండు. మామూలు చేతితో వేయక గంటతో ఎత్తుండు చూడు. ఉప్పు సూతి ఎత్తుండు, ఇక తెల్లు ఉప్పు ఎత్తుండు. సగం కిందనే వాడెత్తుండు వేస్ట్ కాడు. ఇంకెంత ఎత్తావు అక్కడ ఎత్తావు ఉప్పు. దోస్తులు మన అయితే నీళ్ళు తెచ్చిండు మంచిగా. ఈడైతే చేతి మీద అవుతుండు. ఈయనకైతే ఏం పని శాతం కాదు. ఈయనకైతే బద్దకం గాడిపోతేందుకు బద్దకం. ఈయనకి ఈడైతే కడుగుతుండు చేతులు. మనోడైతే కష్టపడి తెచ్చిండు, ఈడ కడుగుతుండు చేతులు. ఈయనకైతే బాగా బద్దకం. దోస్తులు ఇప్పుడు మా వాళ్ళు అయితే ఇక పొయ్యి ఎత్తేందుకు కట్టలు అయితే ఎంట్లాడుతుర్రు. ఇక ఈడైతే బాగా ఎంట్లాడుతుండ్రు. ఈడైతే బాగా కష్టపడి ఈడైతే చిట్టిని ఊపుతుండు. చిట్టి అయితే మంచిగా ఊగుతుంది చూడండి దోస్తులు. చిట్టి కోసం అయితే ఒక లైక్ కొట్టండి దోస్తులు. చిట్టి అయితే తర్వాతతో ఆటాడుతుంది. ఇక మా వాళ్ళు అయితే అలా కట్టలు ఎత్తుకుతుర్రు. వీనికైతే ఏ పని శాతం కాదని ఊపుడు మంచిగా ఉందని ఊపుతుండ్రు దోస్తులు. మా వాడైతే పెద్ద కట్ట ఇచ్చిండు. అదైతే దోస్తులు ఈడైతే ఎత్తురు. దోస్తులు ఇప్పుడైతే ఇక ఈడ పొయ్యి అయితే పెట్టుకుంటున్నాం దోస్తులు. ఇక మావాడైతే 3 బండలు అయితే తెచ్చిండు. ఇక పొయ్యి అయితే పెట్టుకున్నాం దోస్తులు. పొయ్యి అయితే అంకర తింకర పెట్టిరు దోస్తులు మా వాళ్ళు అయితే. ఈయనకైతే ఏ పని చేస్తాను కాదు. ఇక వీడు సోకులు పడు, ఇక సోకులు కాడు. ఇప్పుడైతే మంట అయితే వేసిండు. కంచి అయితే ఇక పొయ్యి మీద పెట్టుకున్నాం దోస్తులు. ఇప్పుడైతే ఈ నూనె అయితే దీనిలో పోసుకున్నాం ఈ గంజులు అయితే. దోస్తులు ఇప్పుడు బాగా రాకు సామాన్లు అయితే దీనిలో వేద్దాం దోస్తులు. ఇప్పుడు అయితే ఎర్ర మిర్చి అయితే దీనిలో వేద్దాం, గంజులు అయితే వేద్దాం దోస్తులు. కలుపు దోస్తులు. ఇప్పుడైతే ఎల్లాపూడి నుంచి అయితే ఉల్లిగడ్డలు తెచ్చుకున్నాం, అవి అయితే దీనిలో వేద్దాం గంజులా. దోస్తులు ఇప్పుడైతే హనుమకొండ నుంచి తెచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీన్ని వేసుకుందాం. ఇక మంచిగా వండుకోవాలి అల్లాన్ని అయితే ఇట్లా. దోస్తులు ఇప్పుడైతే ఉప్పలకెళ్ళి తెచ్చిన ఉప్పు అయితే దీన్ని వేసేసుకున్నాం. పచ్చ పసుపు దీనిలో అయితే వేసుకున్నాం దోస్తులు. గుబ్బలపేటలో ఉన్న పద్మశ్రీ చికెన్ సెంటర్లోకి వెళ్ళి తెచ్చుకున్న చికెన్ అయితే దీన్ని వేసుకున్నాం దోస్తులు. ఈడైతే మాకు తెలియకుండా స్ప్రైట్ తాగుతుండవు. ఆడైతే చికెన్ ఉడుకుతుంది, ఇక్కడ స్ప్రైట్ తాగుతుండడు. వీడు మనిషి అప్పని తాగాడు, స్ప్రైట్ తాగుతుంది ఉంచకుండా. అనంతరాతోనే ఏం సరే నేను థమ్స్అప్ తాగుతాను. హాయ్ అండి, నేనంటే ఉప్పల్ బాలండి, గోవాకి వచ్చానండి, అరంగల్ దోస్తులు. ఇక్కడైతే కత్తి పట్టి ఆటాడుతున్నారు, ఇక తలవారు పట్టి ఆటాడుతున్నారు. ఇక్కడ కోసుకుంటారా అంట ఇద్దరు చూడండి దోస్తులు. వీళ్ళైతే చికెన్ ఉడకగానే మొత్తం తింటున్నావు, దాచుకుంటా తింటుండే వీడు. ఇక చికెన్ అయితే కుతలు ఆడుతుంది దోస్తులు.
ఇప్పుడైతే దించుకున్నాం ఇక చికెన్ అయితే మొత్తం మంచిగా రెడీ అయింది ఇక దించుకున్నాం ఇప్పుడైతే దోస్తులు ఇక చేతి ఆడుకొని అయితే చికెన్ ఇక తిండాం ఇక కుమ్ముదాం ఇక వాడైతే ఉల్లిగడ్డలు కొత్తుండి ఇక తినుడు ఆలస్యం ఇక అడ్డించరా రే దోస్తులు ఇక మావాడైతే అడ్డిస్తుండు చూడుర్రి ఇక మావాడు అబ్లా సైడ్ అయితే అడ్డిస్తుండు హాయ్ గ్యాస్ నీ అండి ఉప్పుల పాలు బొల్బలలు ఉల్లిగడ్డలు థమ్స్ అప్. ఇక దోస్తులు ఇక చికెన్ అయితే తింటున్నా ఎట్లుందో చూడాలి ఇక చికెన్ అయితే తింటున్నా కమ్మ ఉంది దోస్తులు మీరు సుతా ఇట్లా ట్రై చేసుకోండి మా లెక్క స్టైల్లా నువ్వు చెప్పినా నేను ముచ్చట్లు చెప్పినా చెప్పండి చేతనే కాదు కానీ దోస్తులు వీళ్ళైతే మంచిగా తింటున్నారు గాని అయితే ఎప్పుడు తినే దోస్తులు బద్దగా ఎక్కువానికి మస్తుంది దోస్తులు ఉప్పు తక్కువైంది దోస్తులు చాలా బాగుంది సూపర్ అయింది దోస్తులు చెప్పురా ఉప్పల వాళ్ళు అయితే చెప్పలేదు గాయస్ ఇక అన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గాయస్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి